హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సలాము అలైకుం నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. నా ఛానల్ పేరు నో 262 స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు వ్లాగ్ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, సెలబ్రేషన్ వ్లాగ్ అండి. అవునండి, 100 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. అసలు ఈ కౌంట్ చూడంగానే చాలా సంతోషం వేసింది, చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను. ఇంకా అందుకని కేక్ ఆర్డర్ చేయడానికి వెళ్ళానండి. ఈరోజు వ్లాగ్ చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగుండిద్ది. నేను కూడా ఇంట్లో చైనా గ్రాస్ మిల్క్ కేక్ అయితే రెడీ చేశాను. ఇంకా దానికి సంబంధించిన ఎలా తయారు చేశాను ఏంటో చూడండి. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు చైనా గ్రాస్ అంటే. దీనిని చైనా గ్రాస్ అని కూడా అంటారు, జున్ను గడ్డి అని అంటారు, అగర్ అగర్ అని అంటారండి. 3 పేర్లతో పిలుస్తారు. మా వైపు అయితే జున్ను గడ్డి, అగర్ అగర్ అని పిలుస్తారు. దీనితో మిల్క్ కేక్ అయితే రెడీ చేస్తున్నాను. చాలా బాగుండిద్దండి స్వీటు. జున్ను గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసి కొంచెం వేడి నీళ్ళలో బాయిల్ అవుతున్న వేడి నీళ్ళలో వేయాలండి. వేసి ఒక్క 5 నిమిషాలు చక్కగా అలా కలిపి తర్వాత పక్కన పెట్టేసేయాలి. అది మొత్తం చక్కగా మెల్ట్ అయిపోయి ఒక జెల్లీలా తయారైపోయిద్దండి. ఇంకా బాదం పప్పు పైన ఉన్న పీల్ని తీసేయాలండి. మామూలుగా అయితే బాదం పప్పు పైన ఉన్న తొక్కని తీయలేం కదా. ఇలా ఒక కప్పు నీళ్ళలో బాగా బాయిల్ అవుతున్న నీళ్ళలో బాదం పప్పులను వేసి ఒక్క 5 నిమిషాలు అలా పెట్టేసేయాలండి. తర్వాత దాంట్లో ఉన్న నీటిని వడబోసి ఇంకా బాదం పప్పుని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే చాలండి. చక్కగా తొక్కకి తొక్క, పప్పుకి పప్పు అనేది సెపరేట్ అయిపోయిద్ది మాకు. చాలా మంచిగా వచ్చేసిద్దండి. ఈ ట్రిక్ అందరికీ తెలుసు. కాకపోతే మళ్ళీ నేను ఒకసారి వీడియోలో చూపిస్తున్నా. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు కదా అని. ఇలా చక్కగా మొత్తం వచ్చేసిద్దండి. ఇలా వచ్చిన బాదం పప్పులని, జీడిపప్పులని రెండింటిని కలిపి గ్రైండ్ చేసుకోవాలి చక్కగా. ఇది ఆప్షనలే అండి. చాలామంది మామూలుగా పాలతో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ పేస్ట్ కూడా యాడ్ చేస్తాను, ఇంకా కొంచెం టేస్ట్ వచ్చిద్దని. ఇంకా మేము ఇలా పక్కన పెట్టేసాం కదా జున్ను గడ్డి చక్కగా జెల్లీలా మెల్ట్ అయిపోయింది చూడండి. ఇలా పొంగుతున్న పాలలో 1 కప్పు పంచదార వేసుకోండి. నేనైతే మామూలుగా స్వీట్‌కి సరిపడా పంచదార ఏసుకోవచ్చు. నాకు స్వీట్ కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి మళ్ళీ ఒక హాఫ్ కప్ అయితే యాడ్ చేశాను నేను. 1 కప్ సరిపోయిద్దండి. చక్కగా ఇలా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్‌ని కూడా దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ ఇంకొంచెం మంచిగా ఉండిద్దండి. మొత్తం మేము తింటున్నా కూడా బాదం పాలు తింటున్నట్టు అన్న ఫీలింగ్ వచ్చిద్ది. ఇంకా ఈ జెల్లీని కూడా అందులో వేసి మంచిగా కలపాలండి. స్టార్టింగ్ వేయంగానే వదిలిపెట్టకూడదు. ఒక 5 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. అలా కలిపితే కింద జెల్లీ అనేది గడ్డ కట్టకుండా ఉండిద్ది. మంచి లుక్ కోసం ఇంకొన్ని బాదం పప్పులనేది యాడ్ చేసుకోవచ్చు. చక్కగా చాప్ చేసిన బాదం పప్పు అయితే యాడ్ చేశానండి. ఇలా ఒక పొంగు రాంగానే ఇంకా ఆఫ్ చేసేయొచ్చండి. దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ ఒక పావుగంట పట్టిద్ది అంతవరకే. కానీ చాలా టేస్ట్ బాగుండిద్దండి. వేరొక బౌల్‌లో ఇలా కొంచెం నెయ్యి పోసి మొత్తం నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలండి. కేక్ పెట్టినట్టు ఎలా చేస్తాం అలా సేమ్ అదే ప్రాసెస్. ఇంకా వేరే బౌల్‌లో షిఫ్ట్ చేసుకొని ఒక పావుగంట, ఒక అరగంట వరకు బయట పెట్టాలి. కూల్ అయిపోయిద్ది. తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలండి చల్లగా. అసలు ఎంత టేస్ట్ బాగుండిద్దో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నాకు ఈ కేక్ అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ నేను కేక్ ఆర్డర్ చేశాను. అయినా కూడా మళ్ళీ ఏంటో మిల్క్ కేక్ మీద ఎళ్ళింది మనసు. మళ్ళీ మిల్క్ కేక్ కూడా రెడీ చేద్దామని రెడీ చేశానండి. చాలా బాగా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి కేక్ మాత్రం. అగర్ అగర్‌తో ఫ్రూట్ జెల్లీ కేక్ కూడా చేస్తారండి. మామూలుగా జెల్లీ కేక్ కూడా చేస్తారు. చాలా బాగుండిద్దండి. ఈసారి వీడియోలో చేసి చూపిస్తాను ఎప్పుడైనా. ఇంకా సెలబ్రేషన్ టైమ్ స్టార్ట్. అవునండి, 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. చాలా 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 హ్యాపీగా ఉందండి. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరికి కూడా 100 సబ్స్క్రైబర్స్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా చాలా హార్ట్‌ఫుల్లీ థ్యాంక్స్ అండి. చాలా ధన్యవాదాలు. మీ అందరి సపోర్ట్ వల్లే ఛానల్ పెట్టిన నెల లోపే నేను 100 సబ్స్క్రైబర్స్‌ని అయితే రీచ్ అవ్వగలిగాను. ఈ సంతోషం మీ అందరిదండి. మీ అందరి వల్ల నాకు ఈ సంతోషం వచ్చింది. ఇంకా మీ అందరి సపోర్ట్, మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండి ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ సంతోషం మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరిదండి. అసలు ఎంత సంతోషంగా ఉందంటే 100 సబ్స్క్రైబర్స్‌ని రీచ్ అయ్యానంటే చాలా హ్యాపీగా ఉంది. ఇది చాలా చిన్న కౌంటే, కాకపోతే ఈ చిన్న కౌంట్ అయినా చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి. నేను కూడా మీలాగా ఇంతవరకు
యూట్యూబ్ వీడియోస్ చూస్తున్న ప్రేక్షకురాలిని. మామూలుగా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాల వీడియో కాబట్టి మామూలుగా స్కిప్ చేసుకుంటుంటాం, చూస్తూ ఉంటాం, లైట్ తీసుకుంటాం. కానీ ఒక కంటెంట్‌గా యూట్యూబ్ క్రియేటర్‌గా వీడియో క్రియేట్ చేయడానికి ఒక 10 నిమిషాల వీడియో అయితే క్రియేట్ చేయడానికి దాని వెనకాల ఎంత కష్టం ఉండిద్దో అనేది నాకు ఇప్పుడు క్రియేటర్‌గా ఒక యూట్యూబ్ క్రియేటర్ అయిన తర్వాత తెలిసిందండి. ఇంత కష్టపడితే గాని ఒక 10 నిమిషాల వీడియో మీ ముందు ఉంచగలుగుతామనేది నాకిప్పుడు అర్థమైంది. అందుకని ఇంత కష్టానికి 100 సబ్‌స్క్రైబర్స్ కూడా చాలా పెద్ద నంబర్‌లా కనిపిస్తుందండి నాకు. చాలా సంతోషంగా ఉంది. ఏదైనా చూడండి కొన్ని వేల లక్షల కోట్లైనా ఒక రూపాయితోనే కౌంటు. అలాగే కొన్ని లక్షల సబ్‌స్క్రైబర్స్ కౌంట్ అయినా ఫస్ట్ స్టార్టింగ్ నుంచే కౌంట్ వచ్చిద్దండి. అందుకని 100 సబ్‌స్క్రైబర్స్ అనేది ఒక పెద్ద మైల్ స్టోన్ అండి నాకు. ఇలా మీ సపోర్ట్‌తో ఇంకా యూట్యూబ్‌లో మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయాలి. మీ అందరి సపోర్ట్, బ్లెస్సింగ్ అనేది నాకుండాలని నేను కోరుకుంటున్నాను. 100 సబ్‌స్క్రైబర్స్ అయిన సందర్భంగా మీకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఒక కామెంట్ అయితే వచ్చింది నాకు మొన్న మధ్యన. మీరు మీ ఛానల్‌కి 'నూర్262 స్టోరీస్ అండ్ వ్లాగ్స్' అని నేమ్ ఎందుకు పెట్టారు అని. నూర్ అంటే మా అమ్మాయి పేరండి. నూర్ అంటే వెలుగు కదా! అందుకని మా అమ్మాయి పేరులో పూర్తి పేరులో స్టార్టింగ్ నేమ్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ నేము నూర్ అని. ఇంకా 262 అంటే నేను ఇష్టంగా కొలిచే ఫేవరెట్ దర్గాల ఉరుసు డేట్లు ఉంటాయండి. ఆ ఉరుసు డేట్లని 262 ఒక 3 దర్గాల ఉరుసు డేట్లనైతే 262గా నేను పెట్టుకున్నాను. చిష్టియా తాజ్ ఖాదర్ బాబా అని. స్టోరీస్ అని ఎందుకు పెట్టానంటే నాకు స్టోరీస్ చెప్పడం అంటే చాలా ఇష్టం. నేను కలర్స్ పేపర్స్‌తో కార్టూన్‌ని క్రియేట్ చేసి, ఆ కార్టూన్‌ని ఇమేజెస్ తీసుకొని, ఆ ఇమేజెస్‌తో స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా వ్లాగ్స్ అంటే మీ అందరికీ తెలిసిందే కదండీ! డైలీ వ్లాగ్స్ పెట్టుకుంటాం. అందుకని నా ఛానల్‌కి 'నూర్262 స్టోరీస్ అండ్ వ్లాగ్స్' అనే నేమ్ అయితే నేను పెట్టుకున్నానండి. ఈ కామెంట్ పెట్టిన వాళ్ళకి చాలా థాంక్స్ అండి. చాలా చక్కగా కామెంట్ పెట్టారు. నేను గూడా చాలా చక్కగా వివరించి చెప్పాను. ఇలా మీకు నా నుంచి ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో, ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో మీరు కామెంట్‌లో కామెంట్ చేస్తే అలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. మొన్న మా ఇంట్లో గ్యార్మీ షరీఫ్ పండగ అయితే చేసుకున్నాం గదా! దానికి చాలా మంచి వ్యూస్ అయితే వస్తున్నాయండి. 500 వ్యూస్ అయితే దాటాయి నా ఛానెల్‌లో. ఇప్పటి వరకు నా వీడియోస్‌లో ఇదే ఫస్ట్ వీడియో అండి 500 వ్యూస్ దాటడం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి వ్యూస్‌ని చూసి. మీ అందరి బ్లెస్సింగ్స్ అనేవి నా మీద చాలా ఉన్నాయి. ఇంకా ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్ అనేవి నా మీద ఇంకా ఉండాలండి. చాలామంది నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇంకా కొంతమందేనండి, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్, మీ లైక్ వల్ల మా ఛానెల్ ఇంకా మంచిగా గ్రో అవ్వడానికైతే హెల్ప్ అవుతుంది. ఇంకా ముందు ముందు మంచి మంచి స్టోరీస్ ఉన్న వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఎలాంటి స్టోరీస్ అంటే మేము చిన్నప్పుడు విని ఉంటాం కదా! చిన్న చిన్న మేము 19స్‌లో ఉన్నప్పుడు విన్న కథలని ఇప్పుడు నేను ఇమేజెస్‌ని స్టోరీగా క్రియేట్ చేస్తున్నానండి. ఇలా మంచి మంచి స్టోరీస్ అయితే వస్తూ ఉంటాయి. నా ఛానెల్‌ని చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సబ్స్క్రైబ్ వల్ల, మీ యొక్క లైక్ వల్ల మా ఛానెల్ అనేది మంచిగా గ్రో అయ్యి ఇంకా నలుగురు గూడా మంచి మంచి స్టోరీస్ వినడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళవుతారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు ఇంతగా మీ టైంని కేటాయించి ఈ వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. హార్ట్‌ఫుల్లీ చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మా చెల్లి వాళ్ళ బాబు ఖుతుబర్షద్ హ్యాపీ బర్త్‌డే అండి. హ్యాపీ బర్త్‌డే ఖుతుబర్షద్. నీకు మంచి ఆయుష్షు, ఆరోగ్యం, విద్య ఉండాలని కోరుకుంటూ మీ పెద్దమ్మ. మా యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా మా బాబుని విష్ చేయండి. తన మమ్మీ, డ్యాడీ అనుకుంటున్నట్టు మంచిగా చదివి, మంచిగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ మా యూట్యూబ్ ఫ్యామిలీ. అతి తొందరలోనే ఈ 100 సబ్స్క్రైబర్ సెలబ్రేషన్‌ని 1,000 సబ్స్క్రైబర్ సెలబ్రేషన్‌గా అవ్వాలని కోరుకుంటూ మీ 'నూర్262 స్టోరీస్ అండ్ వ్లాగ్స్' ఛానెల్ అండి. బాయ్ ఖుదా హాఫిజ్. మరొక వీడియోతో మీ ముందుంటా. బాయ్ ఫ్రెండ్స్.